నాకు చాలా పెద్ద విషయం. మా మమ్మీ ఎప్పుడూ ఇంత ఈజీగా లేదు, ముఖ్యంగా నాతో. నేను బాగా చదవాలనుకుంది, కుదరలేదు. కనీసం మ్యూజిక్, డాన్స్, యాక్టింగ్ ఇలాంటి వాటిలో ఫేమస్ అయిపోవాలనుకుంది. పియానో నేర్పించింది, టీచర్ పారిపోయింది. డాన్స్ ట్రై చేసింది, ఆ వెళ్ళడం మళ్ళీ ఎప్పుడూ అటువైపే పోలేదు. ఇంకా యాక్టింగ్ అయితే మీరే చూడండి. ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, నీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది. నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడేం చేస్తావు? యాక్షన్. ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. అది విన్నాక నన్ను పంపిస్తే చంపేస్తామన్నారు. ఇంకా మమ్మీ నన్ను ఏం చేయలేక మా కంపెనీలో కూర్చోపెట్టింది. ఆనసోల్, అనసూయ సొల్యూషన్స్. నా బతుక్కే సొల్యూషన్ లేదు, నా పేరు మీద సొల్యూషన్స్ ఏంటో. నేను వెళ్ళి నీ క్యాబిన్ రెడీ చేయించొస్తాను. అప్పటిదాకా కామ్గా కూర్చో. హాయ్. ఏమైంది? హార్ట్ ప్రాబ్లమా? అయ్యో, ఆపరేషన్కి 10,000 కావాలా? ఏం సరిపోతుంది? సగం చేసి వదిలేస్తారు. 1,00,000 సరిపోతుందా? ఏదో చిన్నతనం తెలియక 10,000 అడిగితే 10,000 ఇచ్చేయమనండి, అది చిన్నతనం. లక్షిస్తే అది పిచ్చితనం. ఈ అనుసోల్ నువ్వు పుట్టగానే నీకోసం పెట్టాను. ఈ కంపెనీ కోసం రిలేషన్స్ వదులుకున్నాను, తెలుసా నీకు? అవన్నీ ఎందుకు ఇప్పుడు మహా? మ్యూజిక్ రాదు, డాన్స్ రాదు, చదువు రాదు, ఆఫీస్కి పంపిస్తే పని రాదు. అసలు ఏమవుతుంది అది? ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మంచి భార్య అవుతుంది, మంచి తల్లి అవుతుంది. అంతకంటే పెండే వద్దని. అంటే ఇలా నోరేసుకుని మొగుడు మీద పడిపోదు, ప్రతిదానికి పిల్లలు భయపెట్టేది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీలాంటి మేధావులకు అర్థం కాదు మహా. అను, మీరే మా ఇద్దరి మధ్య గోడ కట్టేశారు. నేను చచ్చేలోపైనా తెలుసుకోవే, నువ్వంటే నాకెంత ఇష్టమో. అమ్మ భోజనం. కడుపు నిండిపోయింది. నువ్వు లేట్ చేస్తే ముద్దలు కలిపి తినిపించేస్తాడు మా అన్నయ్య. తిను. మా ఇంట్లో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే డైనింగ్ టేబుల్ అలవాటైన నాకు అలా 2వ రోజు వాళ్ళ ఇంట్లో బోల్డ్ అని నవ్వుల మధ్య భోజనం చాలా కొత్తగా అనిపించింది. ఇల్లు బాగుంది కదా? కానీ మెట్లే ఎక్కటం దిగటం. మిమ్మల్ని అయితే ఎత్తుకు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలియట్లేదు. మరీ అంత చనువు ఇచ్చేయకూడదండి. ఇచ్చేసానా? బాగా మమ్మీ గారిలాగా గట్టిగా ఉండాలి. ఉండాలా? ఖచ్చితంగా. మహాలక్ష్మి కూతురంటే ఏంటో రేపటి నుంచి చూపిస్తాను. యోగాలు, ఎక్సర్సైజు లాంటివైతే రేపటి నుంచి చూపించొచ్చు. ఇలాంటి ఏదో పనులు వెంటనే చేసేయాలి. నందు! పావుకి మంత్రం వేస్తే తేలొచ్చిందేంటి? పాము పడుకుంది, కాలేరుని పంపింది. ఏంటను టీవీ రావట్లేదా? ఎలకొచ్చింది. ఎలాగా? కాదు, ఎలక. సో వాట్? అది మంచం ఎక్కి నన్ను కరుస్తే టీటీ చేయండి. జోకా? అదొచ్చే వరకు ఇక్కడే ఉండండి. పట్టుకొని తీసుకెళ్ళండి. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ ప్రతాపరావు, పాపులర్ దొంగరే. ఊర్లో ఎప్పుడు చూడలేదురా నిన్ను. అందరూ చూసేలా తిరగడానికి నేనేం సినిమా హీరోనా? దొంగని. లైట్ లేపిన తర్వాత వచ్చి అలారం కొట్టేలోపు వెళ్ళిపోతాం. అది నా స్ట్రెస్ బాల్. తీసుకో.
రాత్రులు కన్నాళ్ళు వేస్తున్నారు కరెక్టే, ఆ, పగలేం చేస్తారు సార్? ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, యోగా. దొంగలకి ఎందుకురా ఇవన్నీ? కొనుకెళ్ళేవాడు నడుచుకొని వెళ్ళొచ్చు, కానీ కొట్టుకెళ్ళేవాడు పరిగెత్తాలే. ఈడెవడో ఎవరని తెలిసిన ఎదవలా ఉన్నాడండి. మీ ఫ్యామిలీ ఫోటో ఏంటండి? మరి ఈ పిల్లలు ఏదేట అందులో? నేనుండను, వచ్చాను వెళ్ళిపోతాను. మాది హైదరాబాద్, ఆ? ఏ ఏరియా? జూబ్లీ హిల్స్. జూబ్లీసా? అది మా బాలాజీ గడ్ ఏరియా. వాడేరియా ఏంటి? ఆ? ఆడు తప్ప అక్కడ ఎవడు దొంగతనం చేయకూడదమ్మా. 25 లక్షలకు పాడుకున్నాడు పాట. 25 లక్షలా? 25 లక్షలా అంటే పెట్టే. ఆంధ్రాలో క్యాపిటల్ లోకి చేసిన తర్వాత తుళ్ళూరు దగ్గర కోటలో పాడుతున్నారు పాటలు. దాంతో పోల్చుకుంటే ఇదే పాటే నిమ్మకాయ పాత అంతా. 25 లక్షలా? ఎవరా నువ్వు? ఏయ్, అగా రేయ్, సార్, చాలా విలువైన విషయాలు చెప్పావు కానీ తీసినవన్నీ ఇచ్చాను. చాలా కష్టపడి పైకి వచ్చాను సార్. ఏంట్రా జీవితంలో పైకి వచ్చినట్టు చెప్తున్నావు? గోడకే కదా వచ్చా? నువ్వు ఉండరా కూలుడా. నీ సార్, కనీసం ఎంకరేజ్మెంట్ కోసమైనా ఓ అందా. చిల్లరుందా? ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి, పక్కింటికి వెళ్ళి ఉట్టుకొచ్చేతను. అక్కర్లేదు, చావు. ఇంతమంది మాట్లాడుతున్నా సరే పడుకుందంటే మహాతల్లి అదృష్టవంతురాలు అయి ఉండాలి, లేదంటే చచ్చిపోయి ఉండాలి. చూసుకోండి. ఏసీ. నీరేమో బంగారు, ఆల్మోస్ట్ ఇది అమ్మోరు. అయ్ బాబో ఏంటి సారు, ఆదాయం జస్ట్ 6, ఖర్చేమో 16. మెయింటెనెన్స్ కష్టం బ్రదరు. మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ. రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మ. నీటిని పూలు ముంచేసినట్టు చిత్రం ఉన్న పెంకితనమా. కొంచెం మింగేసినట్టు ఉందే ఈ బొమ్మ. అనసూయ కోసం పడుతున్నా నానా హెరానా. ఎదిగే ఏ దేశం తననే పోషించడం ఈజీనా. శిక్షే ఏదైనా పడుతుందా ఇంతటి జరిమానా. మన పరువు కోసం మొయ్యాలిక నిండా మునిగైనా. నువ్వు నేను ఇస్తాను. చెత్త కాఫీ నాకేం అక్కర్లేదు. ఇది అమ్మాయి గారు చెప్పు, అది విసిరితే పగిలిన కప్పు. సెండ్. ఎస్. మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ. రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మ. నీటిని పూలు చేసినట్టు చిత్రం ఉన్న పెంకితనమా. మబ్బుని కంచు మింగేసినట్టు ఉందే ఈ బొమ్మ. ఔటింగ్ అని క్యాంపింగ్ అని ప్రతిరోజు ఏదో న్యూసెన్స్. ఎవరెస్ట్ కి ఎవరెస్ట్ కి ఈ పిల్లేగా ఒక రెఫరెన్స్. అనసూయకి అనకొండకి 2 గాలటస్ డిఫరెన్స్. నరులకి తెలియని నరకపు తలుపుకి తాళం ఇదే. ఎద్దే ఎక్కిన యముడికి ఏజెంట్ ఇదే 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 ఇదే. కూడా కట్టనంత షాక్ నువ్వు, ఓ రాక్షసి సునామికే పెనాలి నువ్వు. మా ఊరికే 3వ ప్రపంచ వారు నువ్వు. వేధిస్తావెందుకే మేఘాలను యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ. రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మ. నీటిని పూలు చేసినట్టు చిత్రం ఉన్న పెంకితనమా. మబ్బుని పంచు మింగేసినట్టు ఉందే ఈ బొమ్మ. కదలట్లేదేంటి? కదిలింది. మేడం, ఇది మీ మేడ, ఇది అమ్మాయి గారి నీడ.
ఇది సాయంత్రం మన కుక్ వండిన వడ. థ్యాంక్ యూ. ఏంటి ఇవాళ భావన్ గారి పెళ్లి చూపులు కదండి. పెళ్లి చూపులని చెప్పలేదేంటి? నేనేమన్నా స్టీల్ ఫోటోగ్రాఫర్నా? ఏదడిగినా నవ్వుతావు? మధు ఈ సున్నుండలు పట్టుకెళ్ళి వంటింటో పెట్టు. కాముడు రా అత్తయ్య. పిల్లకి పెళ్లి చూపులంటగా. దాదాపు ఖాయమైపోయినట్టే. నువ్వు కూర్చో. ఈ పిల్ల ఎవరు? అది చెప్పానుగా, హైదరాబాద్ నుంచి వచ్చిందని. మహాలక్ష్మి కూతురా? కొంచెం కాఫీ పట్టరా, గొంతేండి సరే, పతండి. కూర్చో, నేను తీసుకొస్తాను. నీ కోకలు కట్టుకోవడం రాదంటే? నీ పేరేంటే? అనసూయ రామలింగం. నాన్న కూతురు. తెలుస్తాను. మీరు? ఆ? బేబ్ మా అమ్మ. అత్తయ్య, బేబ్ మామలా అవుతుంది. అత్తయ్య, మీ చేత్తో అక్షింతలేయండి. నేను ఎంచుకోలేవే. అదేంటి, మీరు వేయాల్సిందే. తీసుకోండి. శుభమా అని పెళ్లి చూపులు జరుగుతుంటే నా చేత్తో ఎందుకే? అత్తయ్య, మీ మనసు మంచిది, మీరేస్తే అంతా శుభమే జరుగుతుంది. వేయండి. అక్షంతలు వేయడానికి ఇబ్బంది ఏంటి? చేనొప్ప? కాదే, నాకు 12వ ఏట పెళ్ళయింది, 14వ ఏట మొగుడు పోయాడు. మళ్ళీ పెళ్లి చేసుకోకపోయారా? అప్పట్లో నాకు తెలియలేదే. మీకు ఎక్కడే మాట్లాడాలో అస్సలు తెలీదండి. బాగుందా? ఎలా ఉంది? అద్భుతం కదా? ఏంటి మేకప్? ఆ జుట్టేంటి? సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్తున్నావా? తీసే. ఏంటి వెళ్ళు. ఇదిగోరా. భావన్ గారు బెమ్మాడినాం. ఈ చీర, ఆ మేకప్ అన్నీ తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. కానీ నువ్వు లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలి. బాను, టీజర్లోనే సినిమా చూపిస్తారా? పెళ్లి చూపుల్లోనే నీ బెస్ట్ అంతా చూపించకూడదే. ఎప్పుడో పెళ్ళైన 10 ఏళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టేశాక ఏదో సాయంత్రం నువ్విచ్చిన కాఫీ తాగుతుంటే అనిపించాలి ఆడికి, ఇంత గొప్ప అమ్మాయి ఇంత ఈజీగా ఎలా దొరికిపోయిందిరా బాబు అని. ఓకేనా? సంపిద్దామా? పద. కూర్చో. అమ్మాయికి పాటలు ఏమన్నా వచ్చా? భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, కథాకళి ఇలాంటివి ఏమైనా నేర్పించారా? అవి పెళ్ళాక మీ దగ్గర నేర్చుకుంటారులేండి. రక్షించాలి. అది 50, ఇది 90. చెవులు మూసుకొని చూడు, కలర్ తెలుస్తుంది. కళ్ళు మూసుకుని చూసావనుకో, సౌండ్ తెలుస్తుంది. నోరు మూసుకుని అదే కొనమంటున్నారండి. అన్నీ మూసుకొని పర్స్ తీసుకురారా. తెస్తాను. మరీ మినరల్ వాటర్తో మొహం కడుకుంటే బలిసింది అనుకుంటారు. లేబుల్ తీసేయరా. ఆనంద విహారి. ఇడి ఇంట్లో ఆనందం లేదు, బతుకులో విహారం లేదు, ఒంట్లో పొగర మాత్రం ఉంది. మళ్ళీ కొత్త టీవీయా? అప్పు ఇచ్చినోడి నా ఇంట్లోనో టీవీ ఉంది, నీకు 2 ఎందుకురా? మీరు అప్పించి నారాయణ గారి షాప్ లో 200 టీవీలు ఉన్నాయి. మరి మాట పడ్డు. ఈ పిల్లెవరు? మా ఆమె కూతురు. ఈయనెవరు? పాలేరాయి ఉంటాడండి. అయ్యా కారెక్కండి. మరీ గేటు ముందు ఎక్కి గుమ్మం ముందు దిగితే బలిసింది అనుకుంటారా? ఫాలో అవ్వమను. డబ్బున్న పాలేరాయి ఉంటాడండి. పిల్ల బంగారు బొమ్మలా ఉంది, కాకపోతే 0 సైజ్ బొమ్మ. చిదివి దీపం ఎట్టొచ్చు రంగే. ఏంటంత పొగడేస్తున్నాడు నన్ను? పోగొట్టం కాదండి,
నిన్న మా అబ్బాయి డైలాగ్ ఎత్తి కొట్టు, ఇప్పుడు నేను వేసాను ఏం చేస్తావని పోగరు. అంటే ఈడే పల్లం వెంకన్నా ఏలబ్బాయి నిన్న మిమ్మల్ని ఏడిపించింది. పాలేరన్నావు. ఈయన ఎంత చూసినా పాలేరులాగే అనిపిస్తున్నాడండి. నమస్కారం అయ్యా. నా నచ్చరా బాబు. ఎరా నొప్పి తగ్గిందా? పెట్టేదేదో పూర్తిగా పెట్టాడు. ఆడికోసారి సారీ చెప్పి ఏడుస్తున్నాడు, కిందటి దెబ్బలు అయి తగిలే. ఎరా సరే ఆడికైతే చెవే పోయింది అనుకో, నేనేం చెప్తుంటే అదే చెప్తున్నాడు, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా. ఎరా చెవిపోయిందండి. అది ఆడి నోటికి లూజ్ ఎక్కువ జారాడు, నా చేతికి స్పీడ్ ఎక్కువ విసిరాను. ఏంటి ఇప్పుడు? పిల్లలకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. అప్పటిదాకా పలానోడు కొడుకను కూతురను అనడమే అందరికి క్షేమం. తెలుస్తున్నాగా మీ వాడిని పల్లం వెంకన్న కొడుకని. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా ఆడికి నేర్పు పద్ధతి. జెండా కోయిలా ఇక్కడే నిలబడిపోతే ఇలా బదలవాలి పదా. ఏంటి నాన్న నీరసంగా ఉన్నా? ఒక రోజులో 90,000 షాపింగ్ చేయించింది. అప్పు చేసావా? దాన్ని తీసుకొచ్చి తప్పు చేశాను. ఆ పిల్ల గురించి నేను చెప్పినవన్నీ చించి కొత్త రాసుకో. ఆవిడ చూడ్డానికో టీవీ, అది పెట్టడానికో టేబుల్, అందులో ఛానల్స్ కి కేబుల్, కొట్టడానికో మేకు, కట్టడానికో తాడు, నెట్టడానికో కర్ర. ఉండమ్మా. నాన్న ఈ పిల్ల ఎన్నేళ్ళు మెయింటైన్ చేశాడంటే మామయ్యకి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. And the piston's gonna push the mucker right into the mold. And one of the guys will pour the lead. End of his ass. End of story. What if somebody screws it up? We're fucked. You got one chance, one shot at it. That's all. We'll never have time to reset it. భోజనానికి రాలేదు. You pull. భోజనానికి రాలేదు. నాకు ఆకలిగా లేదు. The ball I won't. Well, you just gotta be right about that thing. ఆకలిగా లేదు. Because if it wants out, that's how it's gonna go. Through that alcove, through you. లేదు. కొత్త టీవీ వచ్చింది కదా, హ్యాపీనెస్ తో కడుపు నిండిపోయింది, అందుకని ఆకలిగా లేదు. Are you gonna be? I'll be around. సారీ. The others, where are they? Pray. సారీ. ఒక రోజులో బోల్డ్ అంత ఖర్చు పెట్టాను కదా, బాధేసి. ఎందుకు రా నిన్ను. కూర్చోమ్మా. తిను. నాకు కింద తినడం అలవాట్లేదు. కోపం వచ్చిందనా? వస్తే మాత్రం ఆ ప్లేట్ దిమ్మా. తినమ్మా. ఉండోడతయ్య నీ కొడుకు. నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఓసారి నేను తిననంటే మా బావ కంచం తీసుకొచ్చి నీ రూమ్ లోనే తినిపించాడు కదా. నీకెలా తెలుసు? నిన్ను మోసుకురావడం కష్టం కదా. ఒక ఇంట్లో మనుషులు ఇలా కూర్చుని హ్యాపీగా నవ్వుకోవటమే నాకు చాలా పెద్ద విషయం. మా మమ్మీ ఎప్పుడూ ఇంత ఈజీగా లేదు, ముఖ్యంగా నాతో. నేను బాగా చదవాలనుకుంది, కుదరలేదు. కనీసం మ్యూజిక్, డాన్స్, యాక్టింగ్ ఇలాంటి వాటిలో ఫేమస్ అయిపోవాలనుకుంది. పియానో నేర్పించింది, టీచర్ పారిపోయింది. డాన్స్ ట్రై చేసింది, ఆ వెళ్ళడం మళ్ళీ ఎప్పుడూ అటువైపే పోలేదు. ఇంకా యాక్టింగ్ అయితే మీరే చూడండి. ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, నీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది. నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడేం చేస్తావు? యాక్షన్. ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. అది విన్నాక నన్ను పంపిస్తే చంపేస్తామన్నారు. ఇంకా మమ్మీ నన్ను ఏం చేయలేక మా కంపెనీలో కూర్చోపెట్టింది. ఆనసోల్, అనసూయ సొల్యూషన్స్. నా బతుక్కే సొల్యూషన్ లేదు, నా పేరు మీద సొల్యూషన్స్ ఏంటో. నేను వెళ్ళి నీ క్యాబిన్ రెడీ చేయించొస్తాను. అప్పటిదాకా కామ్గా కూర్చో. హాయ్.
ఏమైంది? హార్ట్ ప్రాబ్లమా? అయ్యో, ఆపరేషన్కి 10,000 కావాలా? ఏం సరిపోతుంది? సగం చేసి వదిలేస్తారు. 1,00,000 సరిపోతుందా? ఏదో చిన్నతనం తెలియక 10,000 అడిగితే 10,000 ఇచ్చేయమనండి. అది చిన్నతనం. లక్షిస్తే అది పిచ్చితనం. ఈ అనసోల్ నువ్వు పుట్టగానే నీకోసం పెట్టాను. ఈ కంపెనీ కోసం రిలేషన్స్ వదులుకున్నాను. తెలుసా నీకు? అవన్నీ ఎందుకు ఇప్పుడు మహా? మ్యూజిక్ రాదు, డాన్స్ రాదు, చదువు రాదు. ఆఫీస్కి పంపిస్తే పని రాదు. అసలు ఏమవుతుంది అది? ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మంచి భార్య అవుతుంది, మంచి తల్లి అవుతుంది. అంతకంటే పెండే వద్దని. అంటే ఇలా నోరేసుకుని మొగుడు మీద పడిపోదు. ప్రతిదానికి పిల్లలు భయపెట్టేది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీలాంటి మేధావులకు అర్థం కాదు మహా. అను, మీరే మా ఇద్దరి మధ్య గోడ కట్టేశారు. నేను చచ్చేలోపైనా తెలుసుకోవే, నువ్వంటే నాకెంత ఇష్టమో. అమ్మ భోజనం కడుపు నిండిపోయింది. నువ్వు లేట్ చేస్తే ముద్దలు కలిపి తినిపించేస్తాడు మా అన్నయ్య. తిను. మా ఇంట్లో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే డైనింగ్ టేబుల్ అలవాటైన నాకు అలా 2వ రోజు వాళ్ళ ఇంట్లో బోల్డ్ అని నవ్వుల మధ్య భోజనం చాలా కొత్తగా అనిపించింది. ఇల్లు బాగుంది కదా? కానీ మెట్లే ఎక్కటం దిగటం. మిమ్మల్ని అయితే ఎత్తుకు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలియట్లేదు. మరీ అంత చనువు ఇచ్చేయకూడదండి. ఇచ్చేసానా? బాగా మమ్మీ గారిలాగా గట్టిగా ఉండాలి. ఉండాలా? ఖచ్చితంగా. మహాలక్ష్మి కూతురంటే ఏంటో రేపటి నుంచి చూపిస్తాను. యోగాలు, ఎక్సర్సైజు లాంటివైతే రేపటి నుంచి చూపించొచ్చు. ఇలాంటి యదో పనులు వెంటనే చేసేయాలి. నందు, పావుకి మంత్రం వేస్తే తేలొచ్చిందేంటి? పాము పడుకుంది, కాలేరుని పంపింది. ఏంటను టీవీ రావట్లేదా? ఎలకొచ్చింది. ఎలాగా? కాదు, ఎలక. సో వాట్? అది మంచం ఎక్కి నన్ను కరుస్తే టీటీ చేయండి. జోకా? అది వచ్చే వరకు ఇక్కడే ఉండండి. పట్టుకొని తీసుకెళ్ళండి. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ ప్రతాపరావు, పాపులర్ దొంగరే. ఊర్లో ఎప్పుడు చూడలేదురా నిన్ను. అందరూ చూసేలా తిరగడానికి నేనేమి సినిమా హీరోనా? దొంగని. లైట్ లేపిన తర్వాత వచ్చి అలారం కొట్టేలోపు వెళ్ళిపోతాం. మెత్తగా ఉంది. అది నా స్ట్రెస్ బాల్. తీసుకో. రాత్రులు కన్నాళ్ళు వేస్తున్నారు కరెక్టే, పగలేం చేస్తారు సార్? ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, యోగా. దొంగలకి ఎందుకురా ఇవన్నీ? కొనుకెళ్ళేవాడు నడుచుకొని వెళ్ళొచ్చు, కానీ కొట్టుకెళ్ళేవాడు పరిగెత్తాలే. ఈడెవడో ఎవరని తెలిసిన ఎదవలా ఉన్నాడండి. మీ ఫ్యామిలీ ఫోటో ఏంటండి? మరి ఈ పిల్లలు ఏదేట అందులో? నేనుండను, వచ్చాను, వెళ్ళిపోతాను. మాది హైదరాబాద్. ఏ ఏరియా? జూబ్లీ హిల్స్. జూబ్లీసా? అది మా బాలాజీ గడ్ ఏరియా. వాడేరియా ఏంటి? ఆడు తప్ప అక్కడ ఎవడు దొంగతనం చేయకూడదమ్మా. 25 లక్షలకు పాడుకున్నాడు పాట. 25 లక్షలా? 25 లక్షలా అంటే పెట్టే. ఆంధ్రాలో క్యాపిటల్ లోకి చేసిన తర్వాత తుళ్ళూరు దగ్గర కోటలో పాడుతున్నారు పాటలు. దాంతో పోల్చుకుంటే ఇదే పాటే నిమ్మకాయ బాతంతా. 25 లక్షలా? ఎవడరా నువ్వు? రేయ్ సార్, చాలా విలువైన విషయాలు చెప్పావు కానీ తీసినవన్నీ ఇచ్చాను. చాలా కష్టపడి పైకి వచ్చాను సార్. ఏంట్రా జీవితంలో పైకి వచ్చినట్టు చెప్తున్నావు? గోడకే కదా వచ్చా? నువ్వు ఉండరా కూలుడా. సార్, కనీసం ఎంకరేజ్మెంట్ కోసమైనా ఓ అందా. చిల్లరుందా? ఒక 2 నిమిషాలు లోపు పట్టండి, పక్కింటికి వెళ్ళి కొట్టుకొచ్చేతను. అక్కర్లేదు, చావు.
ఇంతమంది మాట్లాడుతున్నా సరే పడుకుందంటే మహాతల్లి అదృష్టవంతురాలు అయి ఉండాలి, లేదంటే చచ్చిపోయి ఉండాలి. చూసుకోండి. ఏసీ నీరేమో బంగారు ఆల్మోస్ట్ ఇది అమ్మోరు, అయ్ బాబు ఏంటి సారు, ఆదాయం జస్ట్ 6, ఖర్చేమో 16, మెయింటెనెన్స్ కష్టం బ్రదరు. మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ, రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మ, నీటిని పూలు ముంచేసినట్టు చిత్రం పెంకితనమా, కొంచెం మింగేసినట్టు గుండెకి బొమ్మ. అనసూయ కోసం పడుతున్నా నానా హెరానా, ఎదిగే ఏ దేశం తననే పోషించడం ఈజీనా, శిక్షే ఏదైనా పడుతుందా ఇంతటి జరిమానా, మన పరువు కోసం మొయ్యాలిక నిండా మునిగైనా. నువ్వు నేను ఇస్తాను. చెత్త కాఫీ నాకేం అక్కర్లేదు. ఇది అమ్మాయి గారు చెప్పు, అది విసిరితే పగిలిన కప్పు. సెండ్. ఎస్. చేసినట్టు చిత్రంగున్న పెంకితనమా, మబ్బుని పంచు విండేసినట్టు గుండెకి ఔటింగ్ అని క్యాంపింగ్ అని ప్రతిరోజు ఏదో న్యూసెన్స్, ఎవరెస్ట్ కి ఎవరెస్ట్ కి ఈ పిల్లేగా ఒక రెఫరెన్స్, అనసూయకి అనకొండకి రెండే డిఫరెన్స్. నరులకి తెలియని నరకపు తలుపుకి తాళం ఇదే, ఎద్దే ఎక్కిన యముడికి ఏజెంటిదే, ఇదే 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 కూడా కట్టనంత షాక్ నువ్వు, రాక్షసి సునామికే వినాలి నువ్వు, మా ఊరికే మూడో ప్రపంచమాలు నువ్వు, వేధిస్తావెందుకే మేఘాలను యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ, రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మ, నీటిని పూలు చేసినట్టు చిత్రంగున్న పెంకితనమా, మబ్బుని పంచు మింగేసినట్టు గుండెకి బొమ్మ. కదలట్లేదేంటి? కదిలింది. మేడం, ఇది మీ మేడ, ఇది అమ్మాయి గారి నీడ, ఇది సాయంత్రం మన కుక్కు వండిన వడ. థ్యాంక్ యూ. ఏంటి ఇవాళ భావన్ గారి పెళ్లి చూపులు కదండి. కాంతం కావాలి, లేదంటే గుండె బద్దలైపోతుంది. ఏమైంది? ఎవరో పిలిచినట్టుంటేను ఏదో చెప్తున్నారు. ఏసీ ఏసీ చల్లగానే ఉంది కదా. వేడిగా ఉండాలంటే రాత్రంతా మూసుకోవడం తెలుసుకోవడం చేస్తుంటే ఇంక పడుకోవడం ఎప్పుడు? ఏసీ బిగించుకుంటేనే బిగిసిపోయారేంటండి? ఒక సీనామేకు సిల్క్ తాడు సర్వికర్రా తీసుకురారా, ఏసీ ఏంటో చూపించేద్దాం. పట్టుకోవే. ఏమండి, పట్టుకోండి పట్టుకోండి, కూర్చోండి, పట్టుకోండి, లాగండి. ఇది ఏసీ. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి
తోయండి. ఇది కండిషన్. మేము వెళ్ళిపోయాక రెండు కలిపి చదువుకోండి. అదిరా పద. పాతికి వెళ్ళి ఓ మంచి టీవీ కావాలి సార్. 25,000 కావాలా మంచిది కావాలా? రెండు కలిపి కాంబినేషన్ లో కావాలండి. కుదరదు. అలా అంటే ఎలా మాస్టర్, అన్వేషించాలి. హా? ఆ, అది 50, ఇది 90. చెవులు మూసుకుని చూడు, కలర్ తెలుస్తుంది. కళ్ళు మూసుకుని చూసావనుకో, సౌండ్ తెలుస్తుంది. నోరు మూసుకుని అదే కొనమంటున్నారండి. అన్నీ మూసుకొని పర్స్ తీసుకురారా. తెస్తాను. మరీ మినరల్ వాటర్తో మొహం కడుకుంటే బలిసింది అనుకుంటారు. లేబుల్ తీసేయరా. ఆనంద విహారి. ఇది ఇంట్లో ఆనందం లేదు, బతుకులో విహారం లేదు, ఒంట్లో పొగర మాత్రం ఉంది. మళ్ళీ కొత్త టీవీయా? అప్పు ఇచ్చినోడి నా ఇంట్లోనో టీవీ ఉంది, నీకు 2 ఎందుకురా? మీరు అప్పించి నారాయణ గారి షాప్ లో 200 టీవీలు ఉన్నాయి. మరి మాట పడ్డు. ఈ పిల్ల ఎవరు? మామయ్య కూతురు. ఈయనెవరు? పాలేరై ఉంటాడండి. అయ్యా కారెక్కండి. మరీ గేట్ ముందు ఎక్కి గుమ్మం ముందు దిగితే బలిసింది అనుకుంటారా? ఫాలో అవ్వమను. డబ్బున పాలేరై ఉంటాడండి. పిల్ల బంగారు బొమ్మలా ఉంది, కాకపోతే 0 సైజ్ బొమ్మ. చిదివి దీపం ఎట్టొచ్చు రంగే. ఏంటంత పొగడేస్తున్నాడు నన్ను? పోగొట్టం కాదండి, నిన్న మా అబ్బాయి డైలాగ్ ఎత్తి కొట్టు, ఇప్పుడు నేను వేసి ఏం చేస్తావని పొగరు. అంటే ఈడే పల్లం వెంకన్నా. ఏలబ్బాయి నిన్న మిమ్మల్ని ఏడిపించింది. పాలేరన్నావు? ఈయన ఎంత చూసినా పాలేరులాగే అనిపిస్తున్నాడండి. నమస్కారం అయ్యా. నా నచ్చరా బాబు. ఎరా నొప్పి తగ్గిందా? పెట్టేదేదో పూర్తిగా పెట్టాడు. ఆడికోసారి సారీ చెప్పి ఏడుతున్నాడు, కిందడి దెబ్బలు అయి తగిలే. ఎరా సరే, ఆడికైతే చెవే పోయింది అనుకో, నేనేం చెప్తుంటే అదే చెప్తున్నాడు, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా. ఎరా చెవిపోయిందండి. అది ఆడి నోటికి లూజ్ ఎక్కువ, జారాడు. నా చేతికి స్పీడ్ ఎక్కువ, విసిరాను. ఏంటి ఇప్పుడు? పిల్లలకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. అప్పటిదాకా పలానోడు కొడుకనో కూతురనో అనడమే అందరికి క్షేమం. వస్తున్నాగా మీ వాడిని, పల్లం వెంకన్న కొడుకని. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా ఆడికి నేర్పు పద్ధతి. జెండా కోయిలా ఇక్కడే నిలబడిపోతే ఇలా బదలవాలి పదా. ఏంటి నాన్న నీరసంగా ఉన్నా? ఒక రోజులో 90,000 షాపింగ్ చేయించింది. అప్పు చేసావా? దాన్ని తీసుకొచ్చి తప్పు చేశాను. ఆ పిల్ల గురించి నేను చెప్పినవన్నీ చించి కొత్త రాసుకో. ఆవిడ చూడ్డానికో టీవీ, అది పెట్టడానికో టేబుల్, అందులో ఛానల్స్ కి కేబుల్, కొట్టడానికో మేకు, కట్టడానికో తాడు, నెట్టడానికో కర్ర. ఉండమ్మా. నాన్న ఈ పిల్లని ఎన్నేళ్ళు మెయింటైన్ చేశాడంటే మామయ్యకి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. And the piston's gonna push the mucker right into the mold. And one of the guys will pour the lead. End of his ass. End of story. What if somebody screws it up? We're fucked. You got one భోజనానికి chance, one shot at it. That's రాలేదు. all. We'll never have time to reset it. భోజనానికి Remember, రాలేదు. you pull భోజనానికి రాలేదు. నాకు ఆకలి కాలేదు. The ball I won't. Well, you just had to be ఎందుకు right about that thing. that ఆకలిగా way. లేదు? Because if it wants out, that's how it's gonna go. Through that ఎందుకు alcove, through you. ఆకలిగా లేదు? కొత్త టీవీ వచ్చింది కదా, హ్యాపీనెస్ తో కడుపు నిండిపోయింది, అందుకని ఆకలిగా లేదు. Where are you gonna be? I'll be around. What సారీ. about the others? Where are they? Pray. సారీ, ఒక రోజులో బోల్డ్ అంత ఖర్చు పెట్టాను కదా, ఎందుకు అది బాధేసి. ఎందుకు రా.
నిన్ను కూర్చోమ్మా. తిను. నాకు కింద తినడం అలవాట్లేదు. కోపం వచ్చింది వదినా? వస్తే మాత్రం ఆ ప్లేట్ దిమ్మా. తినమ్మా. ఉండోడతయ్య నీ కొడుకు. నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఓసారి నేను తిననంటే మా బావ కంచం తీసుకొచ్చి నీ రూమ్ లోనే తినిపించాడు కదా. నీకెలా తెలుసు? నిన్ను మోసుకురావడం కష్టం కదా. ఒక ఇంట్లో మనుషులు ఇలా కూర్చుని హ్యాపీగా నవ్వుకోవటమే నాకు చాలా పెద్ద విషయం. మా మమ్మీ ఎప్పుడూ ఇంత ఈజీగా లేదు, ముఖ్యంగా నాతో. నేను బాగా చదవాలనుకుంది, కుదరలేదు. కనీసం మ్యూజిక్, డాన్స్, యాక్టింగ్ ఇలాంటి వాటిలో ఫేమస్ అయిపోవాలనుకుంది. పియానో నేర్పించింది, టీచర్ పారిపోయింది. డాన్స్ ట్రై చేసింది, ఆ వెళ్ళడం మళ్ళీ ఎప్పుడూ అటువైపే పోలేదు. ఇంకా యాక్టింగ్ అయితే మీరే చూడండి. ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది. నీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది. నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడేం చేస్తావు? యాక్షన్. ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. అది విన్నాక నన్ను పంపిస్తే చంపేస్తామన్నారు. ఇంకా మమ్మీ నన్ను ఏం చేయలేక మా కంపెనీలో కూర్చోపెట్టింది. యానసోల్, అనసూయ సొల్యూషన్స్. నా బతుక్కే సొల్యూషన్ లేదు, నా పేరు మీద సొల్యూషన్స్ ఏంటో. నేను వెళ్ళి నీ క్యాబిన్ రెడీ చేయించొస్తాను. అప్పటిదాకా కామ్గా కూర్చో. ఉం? హాయ్. ఏమైంది? హార్ట్ ప్రాబ్లమా? అయ్యో, ఆపరేషన్కి 10,000 కావాలా? ఏం సరిపోతుంది? సగం చేసి వదిలేస్తారు. 1,00,000 సరిపోతుందా? ఏదో చిన్నతనం తెలియక 10,000 అడిగితే 10,000 ఇచ్చేయమనండి, అది చిన్నతనం. లక్షిస్తే అది పిచ్చితనం. ఈ అనసోల్ నువ్వు పుట్టగానే నీకోసం పెట్టాను. ఈ కంపెనీ కోసం రిలేషన్స్ వదులుకున్నాను, తెలుసా నీకు? అవన్నీ ఎందుకు ఇప్పుడు మహా? మ్యూజిక్ రాదు, డాన్స్ రాదు, చదువు రాదు. ఆఫీస్కి పంపిస్తే పని రాదు. అసలు ఏమవుతుంది అది? ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మంచి భార్య అవుతుంది, మంచి తల్లి అవుతుంది. అంతకంటే పెండే వద్దాన్ని. అంటే ఇలా నోరేసుకుని మొగుడు మీద పడిపోదు, ప్రతిదానికి పిల్లలు భయపెట్టేది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీలాంటి మేధావులకు అర్థం కాదు మహా. అను, మీరే మా ఇద్దరి మధ్య గోడ కట్టేశారు. నేను చచ్చేలోపైనా తెలుసుకోవే, నువ్వంటే నాకెంత ఇష్టమో. అమ్మ భోజనం. కడుపు నిండిపోయింది. నువ్వు లేట్ చేస్తే ముద్దలు కలిపి తినిపించేస్తాడు మా అన్నయ్య. తిను. మా ఇంట్లో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే డైనింగ్ టేబుల్ అలవాటైన నాకు అలా 2వ రోజు వాళ్ళ ఇంట్లో బోల్డ్ అని నవ్వుల మధ్య భోజనం చాలా కొత్తగా అనిపించింది. ఇల్లు బాగుంది కదా? కానీ మెట్లే ఎక్కటం దిగటం. మిమ్మల్ని అయితే ఎత్తుకు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలియట్లేదు. మరీ అంత చనువు చేయకూడదండి. ఇచ్చేసానా? బాగా మమ్మీ గారిలాగా గట్టిగా ఉండాలి. ఉండాలా? ఖచ్చితంగా. మహాలక్ష్మి కూతురంటే ఏంటో రేపటి నుంచి చూపిస్తాను. యోగాలు, ఎక్సర్సైజు లాంటివైతే రేపటి నుంచి చూపించొచ్చు. ఇలాంటి యదో పనులు వెంటనే చేసేయాలి. నందు, పావుకి మంత్రం వేస్తే తేలొచ్చిందేంటి? పాము పడుకుంది, పాలేరుని పంపింది. ఏంటను టీవీ రావట్లేదా? ఎలకొచ్చింది. ఎలాగా? కాదు, ఎలక. సో వాట్? అది మంచమైకి నన్ను కరుస్తే టీటీ చేయండి. జోకా? అది వచ్చే వరకు ఇక్కడే ఉండండి. పట్టుకొని తీసుకెళ్ళండి.
ఎవడ్రా నువ్వు? ఐఎమ్ ప్రతాపరావు, పాపులర్ దొంగనే. ఊర్లో ఎప్పుడు చూడలేదురా నిన్ను. అందరూ చూసేలా తిరగడానికి నేనేం సినిమా హీరోనా? దొంగని. లైట్ అయిపోయిన తర్వాత వచ్చి అలారం కొట్టేలోపు వెళ్ళిపోతాం. మెత్తగా ఉంది. అది నా స్ట్రెస్ బాల్. తీసుకో. రాత్రులు కన్నాళ్ళు వేస్తున్నారు కరెక్టే, ఆ, పగలేం చేస్తారు సార్? ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, యోగా. దొంగలకి ఎందుకురా ఇవన్నీ? కొనుకెళ్ళేవాడు నడుచుకొని వెళ్ళొచ్చు, కానీ కొట్టుకెళ్ళేవాడు పరిగెత్తాలే. ఈడెవడో ఎవరని తెలిసిన ఎదవలా ఉన్నాడండి. మీ ఫ్యామిలీ ఫోటో ఏంటండి? మరి ఈ పిల్లలు ఏదేట అందులో? నేనుండను, వచ్చాను, వెళ్ళిపోతాను. మాది హైదరాబాద్, ఏ ఏరియా? జూబ్లీ హిల్స్. జూబ్లీసా? అది మా బాలాజీ గడ్ ఏరియా. వాడేరియా అంటే ఆడు తప్ప అక్కడ ఎవడు దొంగతనం చేయకూడదమ్మా. 25 లక్షలకు పాడుకున్నాడు పాట. 25 లక్షలా? 25 లక్షలా అంట పెట్టే. ఆంధ్రలో క్యాపిటల్ లోకి చేసిన తర్వాత తుళ్ళూరు దగ్గర కోటలో పాడుతున్నారు పాటలు. దాంతో పోల్చుకుంటే ఇదే పాటే నిమ్మకాయ బాత అంతా. 25 లక్షలా? ఎవరా నువ్వు? రేయ్, సార్, చాలా విలువైన విషయాలు చెప్పావు కానీ తీసినవన్నీ ఇచ్చాను. చాలా కష్టపడి పైకి వచ్చాను సార్. ఏంట్రో జీవితంలో పైకి వచ్చినట్టు చెప్తున్నా? గోడకే కదా వచ్చా? నువ్వు ఉండరా కూలుడా? నీ సార్, కనీసం ఎంకరేజ్మెంట్ కోసమైనా ఓ అందా? చిల్లరుందా? ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి, పక్కింటికి వెళ్ళి కొట్టుకొచ్చేతను. అక్కర్లేదు, చావు. ఇంతమంది మాట్లాడుతున్నా సరే పడుకుందంటే మహాతల్లి అదృష్టవంతురాలు అయి ఉండాలి, లేదంటే చచ్చిపోయి ఉండాలి. చూసుకోండి. ఏసీ. నీరేమో బంగారు, ఆల్మోస్ట్ ఇది అమ్మోరు. అయ్ బాబో ఏంటి సారు, ఆదాయం జస్ట్ 6, ఖర్చేమో 16. మెయింటెనెన్స్ కష్టం బ్రదరు. మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ. రాసులు కోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మ. నీటిని పూలు ముంచేసినట్టు చిక్కున్న పెంకుతనమా. కొంచెం మింగేసినట్టు ఉందే ఇవమ్మ. అనసూయ కోసం పడుతున్నా నానా హెరానా. ఎదిగే ఏ దేశం తననే పోషించడం ఈజీనా. శిక్షే ఏదైనా పడుతుందా ఇంతటి జరిమానా. మన పరువు కోసం మొయ్యాలిక నిండా మునిగైనా.